ఒక నటుడంటే ఎందుకు ఇంత అభిమానం? తన వాక్చాతుర్యం, తన నాట్యం, తన నటన, వీటన్నిటితో పాటు తన ప్రవర్తన. ఎన్టీఆర్ అంటే అందుకనే ప్రేక్షకులకి వీరాభిమానం. ఫస్ట్ అమ్మా సినిమాలు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. పేగు తెంచుకున్న బంధం కాదు, రక్త సంబంధం కాదు, అభిమానం. అభిమానం అనే ఒక్క పదంతో మొన్న నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా బాగుండాలి, ఎన్టీఆర్ బాగుండాలి, ఎన్టీఆర్ బాగుండాలి, ఎన్టీఆర్ బాగుండాలని కోరుకున్నారు. ఈ పేగు తెంచుకున్న వాళ్ళు కూడా ఒక్కోసారి మన చెడు కోరుతుంటారు, కానీ కళ్ళు కూడా ఎప్పుడు నా అభిమానులు నా గురించి చెడు కోరుకోలేదు. కట్టుకున్న భార్యని ఎంత బంగారంగా చూసుకోవాలో, కన్న బిడ్డని ఎంత బాధ్యతగా చూసుకోవాలో దేవుడు నాకు అప్పచెప్పిన మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి. ఈరోజు ఈ రెండు కాళ్ళ మీద ఈ ప్యాంటు వేసుకున్న, ఈ చొక్కా వేసుకున్న మీ వల్లే, అక్కడున్న మనిషి వల్లే. లేకపోతే ఈ బతుకు లేదు, ఈ జన్మ లేదు, ఈ ప్రేమ లేదు. దయచేసి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీ మీదే ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎంతో మంది మీ కోసమే వేచి చూస్తూ ఉంటారు. ఈ ఆనందాన్ని కేవలం మీరే కాదు, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళతో కూడా పంచుకోండి. మాకు జానకిరామన్న ఎంతో, మీ అందరూ కూడా అంతే, తేడా లేదు. ఒక తల్లి కడుపున పుట్టలేదంతే, రక్తం పంచుకుని పుట్టలేదంతే, కానీ జన్మ జన్మల బంధం ఉంది, ఈ గుండె అనుబంధం ఉంది. జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్ళండి. నాకెప్పుడు ఓ కోరిక ఉండేది, ఎప్పటికైనా ఇంత ప్రేమ చూపిస్తున్న మీ అందరు రుణం తీర్చుకోగలుగుతానా లేదా అని. ఈరోజు తప్పకుండా చెప్తున్నాను, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. మీరు చూపించే ఈ అభిమాన రుణం నేను 100 జన్మలెత్తినా తీర్చుకోలేను. తప్పులుంటే క్షమించండి. మీరు లోపలికి రావడానికి చాలా కష్టమైంది. ఇంటికి మాత్రం చాలా జాగ్రత్తగా తిరిగి వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, మీ ఇళ్లలో మీకోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇంటికి సేఫ్గా వెళ్తే నేను కూడా ఎదురు చూసేవాడిని ఉన్నాను. జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. అలా తీరితే గానీ మనకి లైఫ్ అంటే ఏంటో అర్థం కాదు. నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు విడిచారు. ఇప్పుడు హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎన్టీఆర్ మనవణ్ణని చెప్పి చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం తప్ప ఎన్టీఆర్ తో మరే రకమైన పోలిక లేదు. ఆడిన 4 సినిమాలు దర్శకుల సత్తా వల్లే ఆడాయని మర్చిపోయాడు. తనని తాను చాలా ఎక్కువ మనిషిగా నాకే ఒప్పుకుందాం ఉంది. గత 2-3 సినిమాల నుంచి మిమ్మల్ని నిరాశపరుస్తున్నాను. ఎక్కడో నేను చేస్తూనే ఉంటా, మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. నాకు హిట్టులు ఫ్లాపులు వద్దు. టెంపర్. ప్రతి సినిమా కష్టపడి చేశాను, కానీ ఈ సినిమానే కసితో చేశాను. గెలుపు ఓటములకి ఎవరు అతీతం కాదమ్మా. గెలుపు ఒకవైపు, ఇప్పుడు చీకటి గురించి చూస్తేనే మనకు వెలుతురు విలువ తెలుస్తుంది. ఇది ఈరోజు నేను అందుకే చాలా గొప్ప వాళ్ళందరూ అన్న మాట అది. సో అన్లెస్ అండ్ అంటిల్ యూ గో డౌన్, యూ విల్ నాట్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కమింగ్ అప్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ద ఫాస్టర్ యూ గో డౌన్, అంత ఎనర్జీతో యూ కమ్ అప్. సో వెనెవర్ యూ లూజ్, యూ హ్యావ్ టు నో దట్ యూ విల్ విన్ ఇమీడియట్లీ అగైన్. కొంచెం టైం పట్టొచ్చు. ఇట్ కుడ్ బి ద నెక్స్ట్ డే ఆర్ ఇట్ కుడ్ బి అ ఫ్యూ నెక్స్ట్ ఇయర్. ఇట్ విల్ జస్ట్ టేక్ టైమ్, బట్ ఈవెన్చువల్లీ యూ విల్ విన్. నటనకి సంబంధించి ఇతను ఒక టార్చ్ బేరర్ అనిపిస్తాడు నాకు. జూనియర్ ఎన్టీఆర్
ఎన్ని రకాల గొప్ప చేస్తాడు పర్ఫార్మెన్స్ అంటే కామెడీ చేస్తాడు. గొప్ప తీసి మీరు బ్రాహ్మణులు గారా ఏంటి? ఆ పాత బస్తి సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడైనా అక్కడ మనం వచ్చి చూమి సీరియస్ చేస్తాడు. అది మహానంది గారి వీర రాఘవరెడ్డి కత్తివాదరలికడే. ఎమోషన్ చేస్తాడు. బెస్ట్ యాక్టర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అలాంటి యాక్టర్ దొరకడు. ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు. మళ్ళీ ఇలాంటి దిస్ ఇస్ నాట్ ది ఎండింగ్, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. మనిషి బ్రతుకున్నప్పుడు విలువ తెలీదు. మనిషి చనిపోయిన తర్వాత విలువ తెలుసుకోవాలంటే మనిషి మన మధ్యలో ఉండడు. ఒక తండ్రికి ఇంకంతకంటే అద్భుతమైన కొడుకు ఉండడు. ఒక కొడుక్కి అంతకంటే అద్భుతమైన తండ్రి ఉండడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరినీ మోసుకెళ్ళేది వీళ్ళే. మా నాన్నకి ఎలాగో చెప్పలేకపోయినా మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీకోసం ఎదురు చూస్తా మీ కుటుంబాలు మీకోసం ఉన్నాయి. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మా కుటుంబంలో జరిగిన విషాదం ఏ కుటుంబంలో జరగకూడదని ఆశిస్తున్నాము.